హాయ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడొచ్చేసి మనం టమాటా పచ్చడి తయారు చేస్తున్నామనమాట. తయారీ విధానం వచ్చేసి ఫస్ట్ ముందుగానే టమోటాలు తీసుకోవాలి ఒక 10. నీట్‌గా అన్నిని కట్ జేసుకోవాలి చిన్న చిన్నవిగా. అలాగే వచ్చేసి మనకి పచ్చడికి సరిపడంత చింతపండు కడిగి పెట్టుకోవాలనమాట. తొక్కలు, ఈకలన్నీ తీసేసుకొని. ఇప్పుడొచ్చేసి మనము టమోటా పచ్చడికొచ్చేసి మసాలా అనేది ప్రిపేర్ జేస్తున్నాను. ఒటిమిరపకాయలు నేను ఇలాగా కత్తిరిస్తాననమాట. మనకి టమోటా పచ్చడికి సరిపడమైన నేనైతే గనుక ఒక 10 ఏస్తాననమాట. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు వేశాననమాట. ఆవాలు ఇవన్నీ వేసేసి కొద్దిగా కరివేపాకేసి నేనేం చేస్తాను, ఇంగ దోరగా ఏంచిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుంటాననమాట. ముందుగా కొద్దిగా ఆయిల్ గాని వేసుకోవాలి. అప్పుడే కొంచెం క్రిస్పీగా దోరగా ఏగుతాయి. ఏగిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలనమాట. ఇలా గనక చేసుకున్నామంటే నిల్వ పచ్చడి ఒక వారమైనా ఉంటుంది. ఇప్పుడు మా అత్తగారింటికెళ్తాం కదా! అక్కడొచ్చేసి తోటలల్లోకి రోజు ఏమన్నా కూరలు ఎత్తుకు ఎత్తుకెళ్ళలేరు కదా! అందుకని చెప్పేసి ఇది చేపించుకుంటది. ఇది ఒక వారం ఉంటదనమాట. నాట్లు, పాడు తీసేటప్పుడైతే గనక రోజు ఉదయాన్నే వంటలు చేసి మనం పెట్టాలి కదా! ఇదైతే గనక ఒక 5 కేజీల టమోటాలు ఇవన్నీ తెచ్చి ఇలాగా చేపించుకొని ఇంగ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది మా అత్త. చేపిచ్చి ఇంగ మన ఇంటికొచ్చేస్తాననమాట. ఇవొచ్చేసి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నా గదా! మసాలా అంతా చల్లారింది. ఇప్పుడు నేనొచ్చేసి మిక్సీకేస్తున్నాను. ఇంగ మిక్సీకేసేసినామంటే అది పక్కన పెట్టేసిన తర్వాత ఇది మగ్గుతా ఉంటదనమాట టమోటా. ఇంగ మగ్గిన తర్వాత ఇంగ దాంట్లో ఏసి బాగా ఏంచేయాలనమాట. ఏంచినామంటే కొంచెం పచ్చాసన పోయేంత వరకు మసాలా పచ్చాసన పోయేంత వరకు ఏంచుకుంటా ఉన్నామంటే గనక సరిపోతుంది. ఇంగ తర్వాత ఏగిందనేసి మనకర్థమవుతుంది. మనం ఏంచుతా ఉంటేనే గుమగుమలాడిపోతా ఉంటదనమాట వాసన. స్మెల్ అదిరిపోతుంది. ఇంక కొద్దిగా మనకి దాంట్లోకి సరిపడమైన ఆయిలేసుకొని బాగా ఏంచుకోవాలి. ఏంచుకున్న తర్వాత యమ్మీగా టేస్టీగా ఉంటుంది. కొంచెం బాగుంటదనమాట ఘాటుగా అయితే చాలా టేస్టీగా ఉంటది. అలాగే మీరు తెల్లవాయిలు గాని వేసుకుంటే చాలా బావుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.